మహారాష్ట్రలో మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాలరావు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 60 మందితో కలిసి గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల లేఖ విడుదల చేశారు మల్లోజుల. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నిర్విరామంగా కొనసాగుతోంది. అయితే పోలీసులు అడవుల్లోకి చొచ్చుకెళ్లి మరీ మావోయిస్టులను హతమార్చుతున్నారు. అడవుల్లో దాక్కున్న మావోయిస్టులను భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేస్తున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో వందలాదిగా మావోయిస్టులు చనిపోతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాలరావు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఇకపై ఆయుధాలు పట్టనని జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్లు చెప్పారు. అయితే అడవిలో ఉన్నప్పుడు మల్లోజుల వేణుగోపాల్ ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధమని పత్రికా ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్తో సహా దేశంలోని ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని క్యాడర్లు ఆయన నిర్ణయానికి మద్దతు ప్రకటించాయి. ఈ తరుణంలో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని మల్లోజుల విడుదల చేసిన లేఖలో కీలక విషయాలు ప్రస్తావించారు. ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నానంటూ చెప్పుకొచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను తీసుకున్న నిర్ణయం తప్పే కానీ పరిస్థితులు దీన్ని తప్పనిసరి చేశాయంటూ లేఖ రాశారు. వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మావోయిస్టు పార్టీకి మల్లోజుల అయితే గుడ్ బై చెప్పారు. అలాగే మావోయిస్టు పార్టీ విధానాలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల ఒక లేఖ కూడా విడుదల చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో కుంగిపోతున్నటువంటి మావోయిస్టు పార్టీకి మరొక శరాఘాతం లాంటి వార్త ఇవాళ ఏదైతే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను దాదా అనేటువంటి చాలా కీలకమైన నాయకుడు, మావోయిస్ట్ పార్టీని నిర్మించినటువంటి అతి కొద్ది మంది సీనియర్లలో ఈయన కూడా ఒకరు. మల్లోజుల కిషన్జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడే మల్లోజుల వేణుగోపాల్. ఓ దశలో మావోయిస్ట్ పార్టీకి నంబాల కేశవరావు తర్వాత వీరమరణం పొందిన తర్వాత ఓ దశలో మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి అవుతారని కూడా ప్రచారం జరిగింది. అటువంటి నాయకుడు పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. పార్టీ నిర్మాణం నుంచి కొనసాగుతున్నటువంటి నాయకులు ఇప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకొని గత కొంతకాలంగా మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలను తప్పుపడుతూ మావోయిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఆయన లేఖలు రిలీజ్ చేయడంతో పాటు ఆయుధాన్ని విడనాడి మిగతా వారిని కాపాడుకుందామంటూ చేస్తున్నటువంటి ప్రకటనలు మావోయిస్ట్ పార్టీలో గందరగోళం సృష్టించడంతో పాటు ఆ పార్టీలో చీలికను స్పష్టంగా బహిర్గతం చేసినటువంటి సంఘటన. ఇప్పుడు ఆయన లొంగిపోయారు. మహారాష్ట్ర గచ్చిరోలి పోలీసుల అదుపులో గత 2 రోజుల నుంచి ఆయన ఉన్నట్లుగా మనకు అధికారిక వర్గాల ద్వారా సమాచారం ఉంటుంది. దాంతోపాటు ఆయన మీడియా ముందు ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదు. మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు, మల్లోజుల కిషన్జీ సోదరుడుగా ఉన్నటువంటి ఈయన టాప్ 2 క్యాడర్, ఇప్పుడున్నటువంటి నాయకులలో టాప్ 2 క్యాడర్ లో ఉన్నారు. ఆయనే జాతీయ కార్యదర్శి అవుతారు అని చెప్పేటువంటి సందర్భాల్లో అంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన లొంగుబాటును మహారాష్ట్ర ప్రభుత్వానికి ముందు, ముఖ్యమంత్రి ముందు చేసేలాగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమయాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ బట్టి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను దాదాను మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు గచ్చిరోడ్డి పోలీసులు కావచ్చు, మహారాష్ట్ర పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టుగా అధికార వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. 60 మందితో ఆయన లొంగిపోతున్నారు. ఆయనతో పాటు ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా ఉన్నారు. మరొక 3 దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరొక 10 మంది డివిజన్ స్థాయి మెంబర్లు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. మొత్తం 60 మందితో ఆయన లొంగిపోయారు. ఆయన లొంగిపోవడమే కాదు, అట్లాగే ఈ అజ్ఞాత జీవితాన్ని వీడుతున్నట్టు కూడా ఆయన ప్రకటిస్తా ఉన్నారు. దాంతోపాటు కలిసి వచ్చేటువంటి ఉద్యమ సంఘాలు ఏవైతే ఇంతకాలం మావోయిస్ట్ పార్టీలో పనిచేసేటువంటి వారందరినీ కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎవరైనా కలిసి వస్తే వారందరినీ కూడా కలుపుకొని ముందు ఉద్యమం నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మావోయిస్ట్ పార్టీ సానుభూతులు పరులో కావచ్చు, మావోయిస్ట్ పార్టీలో పనిచేసి ఇప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళలో కావచ్చు తెలుస్తా ఉంది. మొత్తంగా మావోయిస్ట్ పార్టీకి ఇది ఒక కీలకమైనటువంటి ఎదురు దెబ్బగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే పార్టీ ఇప్పటికే అనేక మంది, వందల మందిని కోల్పోయింది ఎన్కౌంటర్ల రూపంలో. అటు మరోపక్క లొంగుబాట్ల రూపంలో ఇటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా లాంటి ప్రాంతాలలో వందల మంది మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి సందర్భం ఉన్నది. ఎక్కడ చూసినా కానీ వందలు వేలలో ఉన్నటువంటి మావోయిస్టుల సంఖ్య ఇప్పుడు 10లు 20లకు పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల పార్టీ నిర్మాణం పూర్తిగా దెబ్బతినిపోయింది. ఏరియా కమిటీలే తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత నిర్బంధాన్ని పార్టీ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అగ్రనేతల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు కావచ్చు, పార్టీ సిద్ధాంతాల పట్ల వాళ్ళ మధ్య ఉన్నటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలు కావచ్చు, ఏ రకమైనటువంటి అంశాలను ప్రోద్బలం చేశాయో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే
వేణుగోపాల్ అలియాస్ సోను దాదా లొంగుబాటు అనేది మావోయిస్ట్ పార్టీకి ఒక కీలకమైనటువంటి ఎదురు దెబ్బగా చెప్పాలి. ఆయనను మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు, అలాగే ఆయనతో పాటు లొంగిపోయేటువంటి వాళ్ళను ముఖ్యమంత్రి ముందు ప్రవేశపెట్టేందుకు మహారాష్ట్ర పోలీసులు ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇందురా రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మొత్తానికి మహారాష్ట్రలో మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాలరావు అయితే పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ విధి విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల లేఖ విడుదల చేశారు మల్లోజుల. మరోపక్క కేంద్రం ఆపరేషన్ కగారుతో ఏరివేత చేపట్టింది. దాంతో 60 మందితో కలిసి పోలీసుల ఎదుట అయితే మల్లోజుల లొంగిపోయారు.